విశ్వాసులకు మీకు ఈ రాయి అమూల్యమైనది. క్రీస్తు అనబడేటువంటి రాయి అమూల్యమైనది. ఆ రాయి ఉంటేనే, అమూల్యమైనటువంటి ఆ రాయి ఉంటేనే మనము ఆయనతో కలిసి అమూల్యమైనటువంటి శిలలుగా మారడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. లేకపోతే మళ్ళీ మన జీవితాలు కుప్పకూలేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. నేను ఇక్కడికి రాకముందు లైటీ సెంటర్లో పనిచేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక పాత భవనాన్ని రిపేరు చేసి దాన్ని ఒక సుందరమైన హాలుగా తయారు చేయాలి అనుకున్నప్పుడు ఒక ఆర్చ్ ఉంది. అన్ని కిటికీలకు ఆర్చులు ఉన్నాయి. ఒక ఆర్చ్ కాస్త పాడైపోతే అక్కడ ఉన్నటువంటి రాళ్ళన్నిటినీ కూడా తొలగించి మళ్ళీ దాన్ని సిమెంట్ వేయిద్దాము అని చెప్పి అనుకున్నప్పుడు అక్కడ వాళ్ళు ఒక రాయి కొంచెం బయటకు వచ్చింది, చాలా చిన్నది. ఆర్చ్ చుట్టూ పేర్చి ఉంది, వాటి మధ్యలో ఒక చిన్న రాయి బయటికి వచ్చింది. సరే, టాపీ మేస్త్రి వెళ్ళి దాన్ని పీకుతూ ఉంటే రావడం లేదు. నేను వెళ్ళాను, నీకు చేత కాదులే తప్పుకో, నేనే తీసేస్తానని చెప్పి ఆ నిచ్చెన వెక్కి ఆ రాయి పట్టుకొని ఆ చిన్న రాయిని గట్టిగా పీకేశాను. రాయి ఊడొచ్చింది. విచిత్రం ఏంటంటే ఆ రాయితో పాటు అక్కడ ఉన్నటువంటి ఆర్చిలో ఉన్న రాళ్ళన్నీ కూడా బిలబిలా కింద పడిపోతూ ఉన్నాయి. అంటే అప్పుడు ఉన్నటువంటి ఆ టెక్నాలజీ ప్రకారం వాళ్ళు చేసింది రాళ్ళన్నిటినీ పేర్చి దాని మధ్యలో ఈ ఒక్క చిన్న రాయిని ఉంచి బ్యాలెన్సింగ్ చేశారు. అది దాదాపు 70-80 ఏళ్ల నుంచి అలాగే ఉంది, చిక్కు చెదరకుండా చక్కటి బిల్డింగ్. అద్భుతమైనటువంటి కళ అది. అలాగే ఇక్కడ కూడా ఆ చిన్న రాయి క్రీస్తును పోలుకుంటుంది. అమూల్యమైనటువంటి రాయి అది. దాన్ని అంటి పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ అమూల్యమైనటువంటి వాళ్ళే. ఆ ఆర్చికి అందం వచ్చింది మిగిలినటువంటి రాళ్ళు. కానీ ఆ చిన్న రాయి లేకపోయినట్లయితే, వాటికి ఆధారమైనటువంటి ఆ రాయి లేకపోతే ఆర్చి మొత్తం కూలిపోతూ ఉంటుంది. అలాగే ఇక్కడ మనం కూడా అమూల్యమైనటువంటి రాయి క్రీస్తు. ఆ క్రీస్తును అంటి పెట్టుకుని ఉన్నంత వరకు కూడా మనము ఆ భవనంలో అమూల్యమైనటువంటి వాళ్ళుగా మారుతాము. అమరత్వాన్ని సిద్ధించుకుంటూ ఉంటాము. లేకపోయినట్లయితే పనికిరానటువంటి రాళ్ళుగా మనం పారవేయబడేటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది. మీరు ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని స్వంత ప్రజలు అని చెప్పి రాయప్ప గారు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఆ సజీవ శిలలుగా మారేటువంటి ప్రక్రియ మనలో ప్రారంభమైనప్పుడు మనము అమూల్యమైనటువంటి శిలలుగా మారాలి. క్రీస్తు ఎలా అమూల్యమైనటువంటి శిల, మనము కూడా అమూల్యమైనటువంటి శిలలు. అలాంటి అమూల్యమైనటువంటి ఒక శిల ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్ మారియో పొంగల్లే. ఆయన ఇటలీలో జన్మించి ఇండియాకు వచ్చిన తర్వాత ఆవుటపల్లిలో మేబీ 1-2 సంవత్సరాలు అసిస్టెంట్గా పనిచేశారు. ఆ తర్వాత నూసివీడు నుంచి విస్సన్నపేట ఏరియాకు ప్రవేశించారు. ఆ రోజుల్లో వాస్తవానికి ఇతర క్రైస్తవ సహోదరులు తప్ప క్రైస్తవత్వము అక్కడ లేదు. నూసివీడు నుంచే గురువులు రావాలి, ఇటువైపు తిరువూరు నుంచి రావాలి. ఇవి 2 తప్పితే ఫాతిమాపురం వెలగలపల్లి నుంచి రావాలి. ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కథోలిక క్రైస్తవులు లేనటువంటిది. అందుకే ఆయన అక్కడ ప్రవేశించి ఒక సజీవ శిలగా మారుతూ ఉన్నారు. ఏం చేశారు? ఆయన అక్కడికి వచ్చి వ్యవసాయం చేశారు. ఊరు బయట కొంత స్థలాన్ని తీసుకున్నారు. రాయి రప్పలతో కూడుకున్నటువంటిది. గొడ్డలి చేపట్టారు, కత్తి చేపట్టారు, పొదలన్నీ నరికేశారు. నేలను దున్నడానికి తన మోటార్ సైకిల్కి నాగలు కట్టి నేలను దున్నారు. ఆ తర్వాత ఒక టాపీ మేస్త్రిగా మారారు. ఆయన భవనాలు నిర్మించారు తన స్వంత చేతులతోటి. ఆయనే రాడ్ బెండర్. అందరికీ ఆయన శిక్షణ ఇచ్చారు రాడ్ బెండింగ్ చేయడానికి. టాపీ మేస్త్రి ఇల్లు కట్టడానికి ఆయనే శిక్షణ, ఆయనే ఇంజనీరు, ఆయనే పెయింటింగ్, మళ్ళీ రంగులు వేయడం, ఆయనే మళ్ళీ ఎలక్ట్రిసిటీ
అంతా కూడా దేవాలయాలు, తను ఉండేటువంటి నివాసము, ఆ ఎలక్ట్రికల్ వర్క్ అంతా ఒక ఉపదేశి గారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిలో నిష్ణాతులయ్యేటట్లు చేశారు. చివరకు ఆయనే వడ్రంగి మళ్ళీ ఏది ఎలా తయారు చేయాలి, దేవాలయంలో కానీ ఇంట్లో కానీ బయటకు కానీ ఒక వడ్రంగి షాపు కూడా పెట్టేసి కొంతమంది మేస్త్రులను పిలిచి ఎలా చేయాలి మళ్ళీ ఆయనే నేర్పించేదాన్ని కూడా. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ పంటలు పండించడం, వరి పంట దగ్గర నుంచి కూరగాయలు అన్నీ కూడా. ఎప్పుడూ కూడా నాకు తెలిసి మేము కూరగాయలు ఎప్పుడూ బయట కొనాల, ఒడ్లు కూడా బయట కొనలేదు, అన్నీ మేమే పండించాము. అక్కడ అందరికీ దాదాపు 100 మంది పైన అక్కడ హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు ఉన్నప్పటికీ కూడా అందరికీ సరిపోయాయి. ఎప్పుడూ కూడా బయట కొనాల్సినటువంటి పరిస్థితి రాలేదు కూడా. అది ఎవరు? ఆయన శ్రమే. మళ్ళీ ఉన్నటువంటి వాళ్ళను వినియోగించమని ప్రతి వాళ్ళను ఒక శిక్షణ ఇచ్చారు. మొట్టమొదటి వ్యవసాయము అది. భౌతికంగా చేసినటువంటి వ్యవసాయం ఉంది, వీటిలో నైపుణ్యత సాధించినటువంటి ఆయన ఇదే నైపుణ్యతను తన సువార్తలో ప్రచురింపజేశారు, తన సువార్తలో ప్రస్ఫుటింపజేశారు, సువార్త బోధనలో ప్రస్ఫుటింపజేశారు. ఆయన జీవితమే ఒక నిలువెత్తు సాక్ష్యం. ఆయన బోధన ఆ రోజుల్లో ఎవరికీ పెద్దగా తెలుగు రాదు కాబట్టి అర్థం కాదేమో అని అనుకునేవాళ్ళు, కానీ అందరికీ అర్థమయ్యేది. వాస్తవానికి ఆయన చేతి కింద పెరిగినటువంటి వాళ్ళందరూ కూడా బయట ఉద్యోగాలు చేసిన గురువులు కానీ వాళ్ళు స్పష్టంగా మాట్లాడుతున్నారు, అమోఘమైనటువంటి తెలుగు మాట్లాడుతున్నారని అందరూ ఈరోజు డమ్మకా కొట్టి వాళ్ళ మునగ చెట్లు ఎక్కిస్తున్నారు. కానీ ఆ ట్రైనింగ్ ఇచ్చింది ఎవరో తెలుసా? ఆయన ఇచ్చేవాడు. ఆయనకు తెలుగు రాదు కానీ ట్రైనింగ్ ఇచ్చారు తెలుగులో. ఎలా ఇచ్చారు? ప్రతిరోజు కూడా ప్రతి రోజుకు ఒక్కడ చొప్పున ఆయన గదికి వెళ్ళి రేపటి రోజు పఠనాలు చదవాలి. చదివినప్పుడు తప్పులు పోతే పిచ్చి తిట్లు తిట్టేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు. లోపలికి చదవడానికి వెళితే బయట ఒకళ్ళు టవల తీసుకుని నిలబడేవాళ్ళు, ఎందుకు ఏడ్చుకుంటుంటే మొహం పొడుచుకోవడానికి. ఆ తర్వాత నవ్వుకునేవాళ్ళు, ఎవరైనా ఎక్కువ తిట్లు తిన్నారు అని. కానీ ఆ చదివినప్పుడు ఆయనకు అర్థం కానటువంటి మాటలు వీటి భావం ఏంటి అని అడిగేవాళ్ళు. మాకు మాత్రం ఏమొచ్చు, చిన్నపిల్లలు ఏదో నోటుకు వచ్చింది చెప్పేవాళ్ళు, అర్థమయ్యేది కాదు, మళ్ళీ తిట్టేవాళ్ళు. అది కాదు మరి ఇంకేం చెప్పాలి? ఇప్పుడు మేము వెతకాల్సినటువంటిది ఆయనకి ఏ మాట చెప్పితే అర్థమవుతుందా అని. ఆ మాటలు వెతుక్కోవాలి. అప్పటికప్పుడు రావు, అప్పటికి మాత్రం తిట్లు తిని అవతలకు పోతాం. కానీ మైండ్లో ఉన్నటువంటి ఆ బాధ ఉంది. తిట్లు తిన్నాము, రేపొద్దు నేను తిట్లు తినకూడదు, లేకపోతే మేము కలుసుకున్నప్పుడు నువ్వు ఎక్కువ నేను ఎక్కువ, నీకంటే నేను తక్కువ తినాలి ఈసారి అనేటువంటి భావం ఉంది. దాని పర్యాయ పదాలు ఎత్తుక్కోవడానికి అవకాశాన్ని కల్పించింది, పర్యాయ పదాలు ఎత్తుక్కోవడానికి. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా బైబిల్నే ఆధారంగా చేసుకున్న, వేరే పుస్తకాలు కాదు, బైబిల్నే ఆధారంగా చేసుకుని దాంట్లో పర్యాయ పదాలు వెతుక్కుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగు భాషలో నిష్ణాతులయ్యారు. అది ఎంతవరకు ఆ ట్రైనింగ్ ఉపయోగపడింది అంటే, నేను ఎంఏ ఎగ్జామ్స్ రాసినప్పుడు పుస్తకాలు చదివి రాయాలి, డైరెక్ట్గా పోయి రాశాను. ఫస్ట్ క్లాస్ ఇచ్చారు వాళ్ళు. 10వ తరగతి నుంచే నేను ఛందస్సు రాయాల్సి వచ్చినప్పుడు నేను వాళ్ళు ఇచ్చినటువంటి పద్యాలను కాదు, నేనే సొంతగా రాసి ఆ పద్యానికి ఆ గణాంకాలు చేసేవాడిని. ఎక్కడ నుంచి వచ్చింది ఆ జ్ఞానం? నాలో సహజంగా ఉన్నటువంటిది కాదు, తండ్రి గారు ఇచ్చినటువంటి ట్రైనింగ్. ప్రతి ఒక్కరికి ఒక విషయాన్ని గురించి విపులంగా అర్థం చేసుకోవాలి అంటే బైబిల్ గ్రంథంలో ఆయన ఇచ్చినటువంటి విశ్లేషణ మనుషుల్ని అలా తయారు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన గొప్ప వ్యవసాయం. అందుకే ఆయన నాటినటువంటి బీజాలు ఎప్పుడూ కూడా ఎవరిని తొట్టుపడనివ్వలేదు. సజీవశిల రాయపగారు అంటున్నారు, దానిలో విశ్వాసం ఉంచకపోతే తొట్టుపడతారు, విశ్వాసం ఉంచిన వాళ్ళు సక్రమంగా ఉంటారు అని. ఈ సజీవశిల తనతో పాటు అందరినీ సజీవశిలలుగా మార్చండి. ఈ లోకంలో లేక సంఘములో ఉన్నటువంటి పనికి రానటువంటి పారవేసినటువంటి వాళ్ళను ప్రోగు చేశారు. మానవ నిర్మాణాన్ని చేపట్టారు వికలాంగులు. ఆ రోజుల్లో 50 ఏళ్ల క్రితం వికలాంగులు అంటే అసహించుకునేటువంటి వాళ్ళు.
పక్కాగా చాలాసార్లు తల్లిదండ్రులను తీసుకొచ్చి మా దగ్గర పడేసి అమ్మ వీడి పేడ వదిలిపోయిందని మా ఎదురుగిన అంటూ వాడి ఎదురుగిన అంటూ వెళ్ళిపోయినటువంటి సందర్భాలు లేకపోలేదు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఆయన హృదయం ద్రవించి అందుకే ఒక బోర్డు పెట్టారు, దిక్కు లేని వారికి దేవుడే దిక్కు, దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. అందుకే ఆ దేవుడు తాను సజీవశిలగా మారారు కాబట్టి తన నుంచి ఆ జీవాన్ని ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశం చేత వికలాంగుల కోసం కంకణం కట్టుకొని అనేక మంది వికలాంగులకి జీవం పోశారు. మళ్ళీ అక్కడ ట్రైనరే జీవాన్ని నిర్మించేటువంటి నేపథ్యంలో టైలరింగే నేర్పారా, ఆయన నేర్పేవాళ్ళు, ఆయనకు వచ్చు అని. ఇతర వృత్తులు సైకిళ్ళు బాగు చేయటం కానీ, 3 చక్రాల బళ్ళు బాగు చేయటం కానీ, వాటికి పెయింట్లు వేయటం కానీ, ఇవన్నీ కూడా ఆయన స్వయంగా చేస్తూ వాళ్ళకు నేర్పించేవాడు. అందరూ చక్కగా మేము వికలాంగులము అనేటువంటి బాధ లేకుండా మానసిక ధైర్యంతో తమ జీవితాలు తమ కాళ్ళ మీద తాను నిలబడగలిగేటట్లు చేసినటువంటి మహావ్యక్తి జీవితాన్ని పునర్నిర్మిస్తూ ఉన్నారు. ఒక ప్రముఖమైనటువంటి మన కథోలిక కాలేజీలోనే ఒక అడ్మిషన్ కోసం వెళ్ళినప్పుడు నీకెందుకు పనికిరాని వాడివి, నీకు చదువెందుకు, ఏదైనా పని చేసుకుంటూ నడుపుకుంటూనే తిను బతుకు అని చెప్పి పంపించి వేస్తే పట్టుబట్టి మరి కాలేజీలో సీటు తెప్పించితే ఆ కుర్రాడు ఈ రోజున రీజనల్ ఎడ్యుకేషనల్ డైరెక్టర్గా పదవీ విరమణ చేశారు. తిరిగి ఇప్పుడు మొత్తంలో స్వచ్ఛంద సేవను అందిస్తూ ఉన్నాడు. అంటే పనికి రానటువంటి మనిషిని సజీవశిలగా ఎలా మార్చారు అనేటువంటిది. ఒక ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో గొప్ప ఆఫీసర్గా పనిచేశాడు. మిగిలినటువంటి వాళ్ళు తమ తమ వృత్తుల్లో ఎవరి స్థాయికి తగినట్లు వాళ్ళు చేతులు పని చేయవు కానీ టైలరింగ్ చేసేవాళ్ళు, చేతులు సరిగా పనిచేయవు కానీ కుర్చీలు బ్రహ్మాండంగా అల్లెకలు చేసేవాళ్ళు, చేతులు పని చేయవు సరిగ్గా కానీ పెయింటింగ్లు వేసేవాళ్ళు. ఎలా సాధ్యం? ఆయన సాధ్యం చేశారు, సాధ్యమయ్యేటట్లు చేశారు. అది అసలు సిసలైనటువంటి ట్రైనింగ్. ఈరోజు నా గురువుగా నేను ఉన్నాను అంటే నేను చేసేటువంటి పనులు, ఇవన్నీ పనులు చేసేటప్పుడు చాలామంది ఆశ్చర్యపోయి స్వామి మీకు ఇది వచ్చా, మీకు ఇది వచ్చా, అక్కడ రానిదంటూ ఏం లేదు, అన్నీ చేస్తాను, నేను ఎప్పటికీ చేస్తాను. ఏ పని చేసినా చిన్న పుచ్చుకోకూడదు అన్నటువంటి మౌలిక సూత్రాన్ని ఆయన అప్పటి నుంచి నేర్పించారు. మనిషి పునర్నిర్మాణం అడ్డుపడినటువంటి అసహించుకోబడేటువంటి ఈ బిడ్డల వికలాంగులు, అది వాళ్ళ తప్పు కాదు, కానీ అలా జరిగింది, అలా పుట్టారు, కానీ వాళ్ళని తిరస్కరించకూడదు. నేను సెమినరీలో చేరినటువంటి తొలి రోజుల్లో అక్కడ ఉన్నప్పుడు నేను ఎక్కువగా 10th క్లాస్ నుంచి కూడా నాకు టైపింగ్ వచ్చు కాబట్టి అక్కడ ఉన్నప్పుడు స్కూల్స్ ఆఫ్ ఇన్స్పెక్టర్కి ఆఫీసులో చాలా సహాయం చేస్తూ ఉండేవాడిని. ఆయన అప్పటి డైరెక్ట్ ఇన్స్పెక్టర్ తర్వాత అధికారి డిఈఓ వాళ్ళిద్దరూ కలిసి నా గురించి చెప్పి మాట్లాడుకొని వికలాంగులకు ప్రత్యేక స్కూల్ ఏర్పాటు చేద్దాము, వాళ్ళు చాలా పని చేస్తూ ఉన్నారు అని చెప్పి నాకు అన్నారు. సరే నేను తండ్రి గారితో మాట్లాడతానండి అని చెప్పి అన్నాను. ఈ లోపల కొంత జాప్యం జరిగింది. అనుకోకుండా డిఈఓ గారు విసనపేట వచ్చినప్పుడు ఆయన తీసుకుని మా హాస్టల్కి వచ్చారు. జాన్ బ్రదర్ గారు ఎక్కడున్నారని చెప్పి పిల్లల్ని అడిగితే పిల్లలు డైరెక్ట్గా నా దగ్గరికి తీసుకొచ్చారు. అప్పుడు ఏం చేస్తూ ఉన్నాను, వరి పొలంలో దాన్ని దమ్ము చేస్తూ ఉన్నాను. ఒళ్ళంతా బురదే. బయటకు వచ్చాను. ఆయన ఎగదిగా చూశాను. మీరే నా జాన్ బ్రదర్ గారా? అవునండి. ఏంటి? అప్పుడు ఇన్స్పెక్టర్ గారు అవతల ఉన్నారు. అవతలకు వెళ్ళిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని కూర్చున్నాను. మీరు ఈ పనులు కూడా చేస్తారా అంటాడు ఆయన. ఈ పనులు చేసి తప్పేమో తినడానికి ఇదే కదా పనికొచ్చేది. మాకు చిన్నప్పటి నుంచి నేర్పారండి, అందుకే ఇదే పనులు మాకు తప్పు అనిపించదు కాబట్టి చేస్తూ ఉన్నాను. కానీ మీ గురించి చాలా చెప్తున్నారే ఆయన, చెప్తే ఆ పని చేస్తాను ఈ పని చేస్తాను, 2 పనులు, నాకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏంటి పని అంటే చెప్పారు. సరే మీరు ఎక్కడే ఉండండి, నేను తండ్రి గారితో మాట్లాడతానని వెళ్ళి చెప్పాను. స్వామి వీళ్ళు మీరు చేసేటువంటి సేవలకు స్పందించారు, అందుకే వికలాంగుల
ప్రత్యేకమైనటువంటి స్కూలును ఏర్పాటు చేయడానికి డైరెక్ట్గా పర్మిషన్ ఇస్తామంటున్నారు. ఎయిడెడ్ టీచర్స్ను కూడా మనం ఇస్తామని చెప్పి అంటున్నారు. మరి మనం ఓకే చెప్తే డిఈఓ గారు ఎక్కడే ఉన్నారు, మీతో మాట్లాడతారంట అని చెప్పి నేను లోపలికి చెప్పాను. అంత ఎక్కిరిగిపోతారు. ఏమిరా బుద్ధి లేదా నీకు అన్నారు మొట్టమొదటి మాట. నాకు అర్థం కాలేదు. ఏదో పెద్ద గొప్ప పని చేసేవాళ్ళ వెళ్ళి మధ్యలో క్రెడిట్ తీసుకుందామని చెప్పి నేను పోతే బుద్ధి లేదా అని చెప్పి గట్టిగా తిట్టేసరికి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. మాట్లాడాల. మళ్ళీ చెప్పారు, ఏంటి బాబు బుద్ధి లేదా నీకు? ఏ స్కూల్ పెడతానంటావే? ఎందుకు బాబు స్కూల్ ఉంది కదా, అది మనము కట్టిందే కదా, ఆ స్కూల్లోకి పంపాలి. ఎందుకో తెలుసా? జన్మ దిగిపోయేవాళ్ళు వాళ్ళు ఎప్పటి వరకు కూడా సంఘము చేత వెలివేయబడినటువంటి వాళ్ళుగా చూస్తూ ఉన్నారు. నీవు వాళ్ళని ఇప్పుడు మళ్ళీ సపరేట్ చేసినట్లయితే ఆ ఆత్మన్యూనతా భావం వాళ్ళలో ఉంటుంది. మనుషులతో కలవనివ్వవా? వాళ్ళు మనుషులతో కలిస్తేనే తమను గురించి తాము మర్చిపోయి ఒక ఉన్నతమైనటువంటి మేము మనుషులమే అన్న భావన వాళ్ళకు కదులుతుంది. మామూలు మనుషులతో ఆడుకోవాలి, మామూలు మనుషులతో తిరగాలి, మామూలు మనుషులతో కలిసి చదువుకోవాలి. అప్పుడే వాళ్ళకి ఆత్మధైర్యం వస్తుందిరా. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయబోతాం. అందరితో పాటే వాళ్ళు ఉండాలి. వాళ్ళని మనం పెట్టి ఇంకా పాడు చేస్తామో తప్ప వాళ్ళని బాగు చేయడం లేదు అన్నారు. అప్పుడు కానీ నాకు వాళ్ళు తెలుసుకోలేదు. వచ్చి డిఈఓ గారికి చెప్తే ఆయన కూడా నిజమేనంటే అలాగే చేద్దాంలో వదిలేదు. కానీ తండ్రి గారు స్థాపించినటువంటి స్కూల్స్ చుట్టుప్రక్కల ఎక్కడ ఉన్నాయో అన్నిటికీ మరుక్షణంలోనే ఆయన ఎయిడెడ్ టీచర్స్ మంజూరు చేస్తూ ఉన్నారు. అది సరైనటువంటి నిజమైనటువంటి సజీవ సేవ. తాను సజీవ శిలగా ఉంటూ క్రీస్తులో తాను ఏకత్వము చెందినటువంటి ఆయన ప్రతి ఒక్కరిని సజీవ శిలలుగా మారుస్తూ ఉన్నారు. అనేక మంది గురువులు దేశ విదేశాల్లో పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక గురువు మరణించిన గురువు గురించి ఆయన చాలా తక్కువ. ఆయన గురువు అవ్వడానికి అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ సెమినరీలో నుంచే పంపివేస్తే ఆయన వెళ్ళారు, బయటికి వెళ్ళాడు. కానీ గురువు అవ్వాలన్న కోరిక. కేరళ వెళ్ళాడు, అక్కడ ఇవ్వడలేకపోయాడు, మళ్ళీ వచ్చాడు. కానీ చదువుకోవడానికి బెంగళూరులోకి వెళ్ళి రోడ్ల మీద ఫుట్పాత్ మీద చెప్పులు అమ్మి, బొమ్మలు అమ్మి, పోలీసులు కొడితే తన్నులు తిని ఈ మూట కట్టుకొని పారిపోతూ ప్రైవేటుగా థియాలజీ పూర్తి చేశారు. అప్పుడు ఆయన తిరిగి పాపోని గాని బిషప్ గారు వచ్చినప్పుడు అనుకోకుండా కలిసి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా మామూలు పట్టణాల్లో కాదు పనిచేసింది, కానీ నరమాంస భక్షకుల మధ్య పనిచేశారు. అతి తక్కువ కాలమైనప్పుడు ఆయన కూడా వాళ్ళ మాదిరిగానే మారిపోయారు. వాళ్ళ బుద్ధి వచ్చింది, వాళ్ళ చూపే వచ్చింది, వాళ్ళ నడబడే వచ్చింది. సెలవులకు వస్తే నా దగ్గర తప్ప ఎక్కడ ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఆ ప్రవర్తన అలా, ఆ ఆదివాసీల ప్రవర్తన అలా మారిపోతూ ఉంటుంది. అక్కడ సేవ చేశారు. అతి తక్కువ కాలమే రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారు. పెద్ద బేస్తవారం రోజున మేత్రాసనానికి వచ్చి దివ్యబల పూజలో పాల్గొని వెనక్కి తిరిగి వెళ్ళేటప్పుడు గురువులు అనుకోకుండా యాక్సిడెంట్ జరగడం, దానిలో ఇద్దరు గురువులు చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈయన కూడా దానిలో ఉంటారు. ఏమైనప్పటికీ ఆ సజీవశిలను తయారు చేసింది. ఇలా అనేక మంది సజీవశిలను ఈ లోకంలో ఎప్పటికీ ఆయన చేతి క్రింద ఉన్నటువంటి ఏ వికలాంగుడు కూడా ఎవ్వరి మీద ఆధారపడకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ ఈ రోజున మరొకరికి సహాయం చేసేటువంటి ఉదార బుద్ధితో జీవిస్తూ ఉన్నారు. అది అసలు శిశులైనటువంటి సజీవశిలలు. దేవాలయంలో ఒక అంతర్భాగముగా ఆయన తయారయ్యారు. అలాంటి మహానుభావుని మనకు ఇచ్చినందుకు భగవంతుడికి స్తోత్రాలు చెల్లించాలి. కథోలిక విశ్వాసం లేనటువంటి ఆ చోటులో ఆయన 43 సంవత్సరాలు శ్రమించి అనేకమైన విచారణలకు ఆ ఆవిర్భావానికి ఆయన అంకురార్పణ గావించారు. చాలా వరకు చుట్టుప్రక్కల ఉన్నటువంటి విచారణలన్నీ కూడా దాని నుంచి విడిపడినటువంటివే. దాదాపు 15 విచారణల వరకు కూడా. అందుకే ఆయన ఒక లెసన్, ఒక చరిత్ర. దేనికి చరిత్ర? క్రీస్తు చరిత్రకు సాక్ష్యం, క్రీస్తు శిలకు సాక్ష్యం. అది స్ఫూర్తి. అదే స్ఫూర్తితో మనం కూడా పని చేయాలి. గురువులమే కాదు, సాధారణ మనుషులు ఎవరైనా సరే ఆయన నేర్పినటువంటిది అదే. మానవ జీవన నిర్మాణం, మనుషుల్ని నిర్మించాలి. అది విశ్వాసం మీద ఆధారపడాలి. చాలాసార్లు ఒక జబదండ అయిపోయిన తర్వాత ప్రయాణం చేస్తుంటే ఇంకో జబదండ కాదు చెప్పేసామండి అని చెప్పి అంటే
ఇంకొక జపమాల చెబితే అజీర్తి కాదురా చెప్పండి అంటే ప్రార్థన. మరియ తల్లి అంటే మహాత్మకి ఎప్పుడు చూసినా చెప్పదంగా చేతిలో ఉంటూ ఉండేది. మమ్మల్ని ప్రార్థన చేయమనేవాడు, ఆయన ప్రార్థన చేసేవాడు. ఆ విశ్వాసమే అందరినీ అనేక మంది గురువులు ఎవరు కూడా తప్పిపోకుండా గురువైనటువంటి వాళ్ళు ఎవరు తప్పిపోలేదు. అందరూ ఏదో ఒక దాంట్లో నిష్ణాతులుగా మిగిలిపోయారు. ఆయనకు సాక్షిభూతులుగానే నిలిచిపోతూ ఉన్నారు. సాధారణ జీవితాన్ని జీవించినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా సంఘంలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం, మనస్తత్వం, సజీవ శిలలుగా మిగిలిపోతూ ఉన్నారు. అందుకే ఆయన పోని వాళ్ళు అంటే క్రీస్తు అసలు శిష్యులైనటువంటి క్రీస్తు ప్రతిబింబంగా నిలిచారు. అదే ప్రతిబింబము మనము కూడా ఆయనను మాదిరిగా తీసుకుంటూ రాయప్ప గారు చెప్పినటువంటి ఆ మాటలో మీరు క్రీస్తు చేతిలో సజీవ శిలలుగా మిమ్మల్ని ఉపయోగించుకోనండి. మనల్ని అందరినీ కూడా అలా సజీవ శిలలుగా క్రీస్తు ఉపయోగించుకోగలిగేటట్లు అంత గొప్పవాళ్ళం కాలేకపోయినప్పటికీ కూడా మనదైనటువంటి స్థితిలో మనదైనటువంటి పరిమితులతో మనము కూడా ఇతరులకు స్ఫూర్తినిచ్చేటువంటి వాళ్ళగా మానవ జీవన నిర్మాణాన్ని కొనసాగించేటువంటి సజీవ శిలలుగా మిగిలిపోయేటట్లు దేవుని యొక్క ఆశీస్సుల కోసం ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ